హాయ్ ఫ్రెండ్స్, మనకి మొబైల్ అయితే ఇది OnePlus 8 Pro డిస్ప్లే అయితే చూసారు కదా. అప్డేట్ చేసిన తర్వాత అయితే మనకి ప్రాబ్లం అయితే వచ్చింది ఫ్రెండ్స్. లైన్స్ అయితే రావడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఎన్ని లైన్స్ అయితే ఉన్నాయో చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ అయితే డిస్ప్లే కూడా డ్యామేజ్ అయితే ఉంది. ఈ కార్నర్స్ అయితే మొత్తం బ్రేక్ అయితే అవ్వింది. చూపిస్తున్నాను చూడండి ఒకసారి, మీకు జూమ్ చేస్తున్నాను చూసుకోండి. మనకైతే కార్నర్స్ అయితే మొత్తం బ్రేక్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు టాప్ బాటంలో కూడా మీకు బ్రేక్ అయితే అయ్యింది. డిస్ప్లే అయితే మొత్తం లోపల కూడా బ్రేక్ అయింది. ఫ్రేమ్ కూడా డ్యామేజ్ అయితే అవ్వింది. మీకు ఎడ్జెస్ అన్ని సైడ్స్ డ్యామేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది కొంచెం చూడండి. మనమైతే డిస్ప్లే అయితే న్యూ డిస్ప్లే అయితే వేద్దాం ఫ్రెండ్స్. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ అయితే నేను బ్లోయర్ మీద ఓపెన్ చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. టెంపరేచర్ అయితే 150 to 160 పెట్టుకోవచ్చు. ఇది బ్యాక్ డోర్ కాబట్టి గ్లాస్ వస్తుంది. ఇది గ్లాస్ కాబట్టి మీరు 170 degrees వరకు పెట్టుకోవచ్చు మీరు టెంపరేచర్ అయితే. మనమైతే ఓపెన్ చేసుకుంటున్నాం చూడండి. మనకి హీట్ అనేది ఉంది కాబట్టి నేను క్లాత్తో నేను మొబైల్ అనేది పట్టుకొని మీకు ఓపెన్ చేస్తున్నాను. మీరు లేదంటే హీటర్ ఉంటుంది, హీటర్ మీద అయినా మీరు పెట్టుకోవచ్చు. అది అలాగైనా ఓపెన్ చేసుకోవచ్చు. బ్లోయర్ ఉంటే బ్లోయర్తో ఓపెన్ చేసుకోవచ్చు. మీరు రెండు విధాలుగా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కింద మీకు బటన్ స్ట్రిప్ ఉంటుంది, వాల్యూమ్ బటన్స్. నెక్స్ట్ అయితే పవర్ బటన్ స్ట్రిప్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఓపెన్ చేసినప్పుడు లాగుతున్నప్పుడు ఇది ఏమవుతుందంటే అవి కట్ అయిపోతాయి. మీరు ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదు, న్యూగా వచ్చే వాళ్ళు అయితే మీరు జాగ్రత్తగా ఓపెన్ చేసుకుంటూ రావాలి. అది మీరు సెంటర్ పాయింట్లో కరెక్ట్గా ఉంటుంది. అది మీకు సెంటర్లోకి వస్తుంది డిస్ప్లేకి, మీకు ఫ్రేమ్ సెంటర్లోకి వచ్చి మీకు ఉంటుంది. అది ఫ్లెక్స్ అనేది మీకు అక్కడి నుంచి అయితే వెళ్తుంది. మనకైతే చూడండి బ్యాక్ డోర్ అయితే మనకి ఓపెన్ అయితే అయింది ఫ్రెండ్స్. మీకు బటన్ స్ట్రిప్స్ అన్నీ ఉంటాయి, అవి గమ్ముని కట్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. లోపలికి అనేది పెట్టకూడదు ఎప్పుడైనా మీరు ఓపెన్ చేసుకునేది, ఓపెనర్ అనేది. నెక్స్ట్ అయితే సిమ్ ట్రే అయితే తీయలేదు ఫ్రెండ్స్. సిమ్ ట్రే అయితే రిమూవ్ చేస్తున్నాను. సిమ్ ట్రే అయితే మనం రిమూవ్ చేసి పక్క సైడ్కి అయితే పెట్టుకున్నాం. నెక్స్ట్ అయితే స్క్రూస్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియో అయితే నేను ఫార్వర్డ్ అయితే చేశాను. స్క్రూస్కి అనేది టైం ఎక్కువ అయితే తీసుకుంటుంది, వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి అంటున్నారు మన సబ్స్క్రైబర్స్. దాని గురించి నేను వీడియో అనేది మీకు స్క్రూస్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇదైతే వైర్లెస్ ఛార్జింగ్ ఇది ఫ్రెండ్స్. ఇది మీకు గ్లూతో అయితే ఇది స్టిచ్ చేసి ఉంది, మనం అయితే రిమూవ్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ అయితే రింగర్ సెట్ అయితే ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. కింద సెట్ కింద వస్తుంది ఇది మొత్తం టోటల్గా. మనకి అది చిన్న చిన్న బాల్స్ టైప్లో వస్తాయి ఫ్రెండ్స్. అవి వైట్ కలర్లో, అవి అయితే మనకి రింగర్లో ఉంటుంది. అది మనకి రింగర్ అనేది ఓపెన్ అయింది కాబట్టి దానివల్ల మనకి ఆ బాల్స్ అనేవి బయటకు వచ్చినాయి. దాంతో అయితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పార్టికల్స్ అయితే ఇక్కడ పడిపోయినాయి మనకి, కింద అయితే డస్ట్ కింద ఉంది. నెక్స్ట్ అయితే పైన మదర్ బోర్డు క్లిప్పింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్క్రూస్ ఈ కాపర్లో ఉంది కదా, అదైతే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఫ్రెండ్స్. అది నేను ఇప్పుడైతే సైడ్కి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ అయితే చేస్తున్నాను.
ఫ్లెక్సెస్ అన్నీ డిస్కనెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం సీసీ బోర్డ్ అయితే రిమూవ్ చేద్దాం. ఫస్ట్ అయితే రిమూవ్ చేసుకున్నాక దీనికైతే స్క్రూ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఛార్జింగ్ ఫ్లెక్స్ ఉంటుంది దీనికైతే, ఈ మోడల్కి OnePlus 8 Proకి. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లిక్విడ్ 530 లిక్విడ్ అయితే యూస్ చేస్తున్నాను. మనకి గ్లూ అనేది కొంచెం ఫ్రీ చేస్తుంది లిక్విడ్ వేసుకుంటే. మనకి చూసారు కదా, మీరు చేతగా ఓపెన్ చేసుకోవాలి ఇది, ఎందుకంటే మీకు ఫ్లెక్స్కి అంటుకొని ఉంటుంది గ్లూ అనేది. ఆ ఫ్లెక్స్ కూడా ఒక్కొక్కసారి మీకు దీంతో పాటు వచ్చేస్తుంది. ఓపెన్ చేసినప్పుడు అది తెగిపోయే అవకాశం ఉంటుంది. మనమైతే బ్యాటరీ అయితే రిమూవ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే స్టిక్కర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్టిక్కర్స్ రిమూవ్ చేసుకోవాలి. ఫ్లెక్స్ సపోర్ట్కి ఇస్తాడు ఇది. నెక్స్ట్ అయితే డిస్ప్లే కనెక్టర్ అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, డిస్కనెక్ట్ అయితే చేశాను. డిస్ప్లే కనెక్టర్ మనకి దీనికి సపరేట్గా వెళ్తుంది ఫ్రెండ్స్. ఫ్లెక్స్ అనేది ఒకటి వెళ్తుంది పైన మదర్ బోర్డ్ నుంచి మనకి కిందకి వెళ్తుంది, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఈ ఫ్లెక్స్ అనేది డైరెక్ట్ మీకు డిస్ప్లేకి వెళ్తుంది. అది ఫ్లెక్స్ అనేది కొంచెం హార్డ్గా ఉంది ఫ్రెండ్స్, అందుకనే హీట్ చేసి తీస్తున్నాను. గ్లూ అనేది మీకు స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఇదైతే ఛార్జింగ్ ఫ్లెక్స్ ఫ్రెండ్స్. ఇది మనకి ఛార్జింగ్కి సపరేట్గా వస్తుంది, డిస్ప్లేకి సపరేట్గా వస్తాయి ఫ్లెక్స్ అనేది. OnePlusలో కొన్ని మోడల్స్కి అయితే అలాగే వస్తాయి. మనం ఛార్జింగ్ ఫ్లెక్స్ కూడా రిమూవ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే యాంటీనా అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. మనకైతే యాంటీనా అయితే వస్తుంది ఫ్రెండ్స్ బయటికి. దీన్ని ఒకసారి కనెక్ట్ చేసి సైడ్కి అయితే పెట్టుకుందాం. లాక్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్స్కి అయితే స్క్రూస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, సపోర్ట్ స్క్రూస్. ఇవి మదర్ బోర్డ్ అనేది మూవ్ అవ్వకుండా సపోర్ట్ స్క్రూ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. 2 అయితే ఉంటాయి మీకు. అప్ సైడ్లో అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. రిమూవ్ అయితే చేశాను. నెక్స్ట్ అయితే ఇటువైపు మీకు నెట్వర్క్ కేబుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, సీసీ బోర్డుకి కనెక్ట్ అవి. దీనికి ఒక స్టిక్కర్ ఉంటుంది సైడ్స్, అది కూడా రిమూవ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే కేబుల్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నెట్వర్క్ కేబుల్స్ అనేవి. మనకైతే మదర్ బోర్డ్ అయితే రిమూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. మీకు మదర్ బోర్డ్ అయితే రావట్లేదు, ఎందుకంటే మనకి కెమెరాస్ లాక్ అయితే ఇచ్చాడు దీనికి. ఫస్ట్ కెమెరాస్ అయితే రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కెమెరాస్ రిమూవ్ చేసుకోకపోతే మనకి బయటికి అయితే రాదు అది మదర్ బోర్డ్ అనేది. చూసుకోవచ్చు, కెమెరాస్ అయితే మీరు జాగ్రత్తగా సైడ్కి అయితే పెట్టి సైడ్కి ఉంచుకోండి, లేదంటే కవర్ ఏమైనా ఉంటే కవర్లో వేసుకోండి. ఇప్పుడు డస్ట్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది దాని మీద. మదర్ బోర్డ్ అయితే చూసారు కదా మనకి ఇప్పుడు సింపుల్గా వచ్చింది. మన కెమెరాస్ వల్ల లాక్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్, అది ఓపెన్ అవ్వట్లేదు. మనకి ఇప్పుడు న్యూ డిస్ప్లే అయితే చూపిస్తాను చూడండి మీరు. ఇదైతే మనం ఇప్పుడు వేయాల్సిన డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు, విత్ ఫ్రేమ్తో వస్తుంది ఇది. మన కెమెరా దగ్గర ఎందుకు ఇస్తారంటే డస్ట్ అనేది కెమెరాలోకి వెళ్ళకుండా ఇస్తారు ఫ్రెండ్స్, ఇది ఇటువంటి స్టిక్కర్స్ అనేవి. మనం స్టిక్కర్ అయితే రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక ఇయర్ స్పీకర్ అయితే రిమూవ్ చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. మనకి ఇయర్ స్పీకర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. రిమూవ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే దీంట్లో అయితే మనకి డస్ట్ అయితే ఉంది, క్లీన్ అయితే చేస్తున్నాను. ఇంకా న్యూ డిస్ప్లేలో అయితే ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్.
ఇదైతే టేప్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది గ్లూ ఉంటుంది ఆల్రెడీ, దానికి గ్యాస్ కట్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ అయితే వైబ్రేటర్ అయితే మనం రిమూవ్ అయితే చేసుకుంటున్నాం, చూసుకోవచ్చు. హీట్ అయితే ఇస్తున్నాను. వైబ్రేటర్ అయితే న్యూ డిస్ప్లేలో అయితే ఫిట్ చేస్తున్నాను. మనకు ఆల్రెడీ గ్లూ అయితే ఉంది దానికి, వైబ్రేటర్కి. నెక్స్ట్ అయితే సిమ్ ట్రైకి మీకు పిన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం పిన్ను ప్రెస్ చేస్తాం కదా, అది కూడా లాక్ ఉన్నదా లేదా చెక్ చేసుకోండి. మనకు దీనికైతే ఉంది, న్యూ డిస్ప్లేకి కాబట్టి. కొన్ని మోడల్స్కి ఏమవుతుందంటే మీకు రాదు, అది పిన్ అనేది రాదు గమ్ముని. పిన్ లేకపోతే మీకు అంతా ఫిట్ చేసిన తర్వాత, మీరు సిమ్ ట్రై వేసిన తర్వాత మీరు లాక్ ప్రెస్ చేస్తారు కదా, సిమ్ ఎజెక్టర్, దాంతో ప్రెస్ చేసినా మీకు సిమ్ ట్రై అనేది బయటికి రాదు. దానికి లాక్ అయితే ఉంటుంది, అదైతే మీరు జాగ్రత్తగా చూసుకొని అది ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కవర్ అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మదర్ బోర్డు 2 స్క్రూస్ అయితే ఉంటాయి, అవి అయితే ఫిట్ చేస్తున్నాను. 2 స్క్రూస్ అయితే ఫిట్ చేస్తాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే డిస్ప్లే ఫ్లెక్స్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మనకి గ్లూ అయితే మనకి పర్లేదు, బాగానే స్ట్రాంగ్గానే ఉంది. నెక్స్ట్ డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంక కేబుల్స్ అయితే, నెట్వర్క్ కేబుల్స్ అయితే ఫ్రేమ్లోంచి తీసుకురావాలి. 2 కేబుల్స్ అయితే ఉంటాయి మీకు, వైట్ కేబుల్ ఒకటి, నెక్స్ట్ బ్లాక్ కేబుల్ ఉంటుంది. సిసి బోర్డుకి అది కనెక్ట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్లెక్స్ డైరెక్ట్ మీకు మదర్ బోర్డుకి లింక్ అయ్యి ఉంటుంది, చూసుకోవచ్చు. అదైతే నేను కనెక్ట్ అయితే చేస్తున్నాను. లాక్ అనేది ఉంటుందని చెప్పాను కదా, సిమ్ ఎజెక్టర్ మనం ప్రెస్ చేసినప్పుడు అదైతే మీరు అది అవుట్ సైడ్కి పంపించి మీరు సిసి బోర్డు అప్పుడు ప్రాపర్గా ఫిట్ అవుతుంది మీకు. లేదంటే మీకు ఫిట్టింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా రాదు. నెక్స్ట్ అయితే కేబుల్స్ అయితే మనం ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నెట్వర్క్ కేబుల్స్ అయినాయి మీకు 2 కేబుల్స్ వస్తాయి, బ్లాక్ అండ్ వైట్ కేబుల్స్. అవి మీకు ఫ్రేమ్ సెంటర్లోంచి మీరు ఎక్కించుకుంటే వెళ్ళాలి, అది లాక్ అవుతా వస్తుంది. అది ఆల్రెడీ గ్లూ అనేది ఉంటుంది లోపల, ఫ్రేమ్ లోపల. అయితే ఫింగర్ ప్రింట్ అయితే మనకి డిస్ప్లేలోనే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫింగర్ ప్రింట్ అయితే కనెక్ట్ అయితే చేసాను, చూసుకోవచ్చు మీరు ఇప్పుడు. నెక్స్ట్ అయితే నెట్వర్క్ కేబుల్ కూడా కనెక్ట్ చేశాను. నెక్స్ట్ అయితే బ్యాక్ కెమెరా అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. కెమెరా అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అయిందో లేదో చూసుకోండి మీరు ఫస్ట్. నెక్స్ట్ అయితే ఇంకో కెమెరా అయితే ఉంది మనకి. టోటల్ మనకి 4 కెమెరాస్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్. 3 కెమెరాస్ ఒక సెట్ వచ్చింది. నెక్స్ట్ సింగిల్ కెమెరా అయితే ఒక సెట్ కింద వచ్చింది. కేబుల్స్ అనేవి పర్ఫెక్ట్గా చూసుకోండి, నెట్వర్క్ కేబుల్స్ అనేవి, లేదంటే మీకు బ్యాటరీ అనేది ఫిట్టింగ్ రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా సపోర్ట్గా అయితే మనకి స్టిక్కర్ అయితే వస్తుంది. కేబుల్స్ అనేవి మనకి కదలకుండా స్టిక్కర్ అయితే వస్తుంది మీకు, అది అనేది మనం ఇప్పుడు వేస్తున్నాం, చూడవచ్చు. నెక్స్ట్ అయితే ఇంకా రింగర్ సెట్ అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి సిమ్ ట్రే వేసి మీరు సిమ్ ఎజెక్టర్తో ప్రెస్ చేసి చెక్ చేసుకోండి, సిమ్ ట్రే అనేది బయటకు వస్తుందో లేదా అనేది మీకు అక్కడైతే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ అయితే ఇంకా నెట్వర్క్ కేబుల్స్కి అయితే మనకి పైన స్టిక్కర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, అవి బయటికి రాకుండా అవి అయితే వేసుకుంటున్నాం. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాను. మనకి బ్యాటరీ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయ్యేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాటరీ మీకు కొంచెం హైట్ వచ్చినా మీకు బ్యాక్ డోర్ అనేది మీకు ఫిట్టింగ్లో ప్రాబ్లం వస్తుంది.
నెక్స్ట్ అయితే ఇంకా మదర్ బోర్డ్ క్లిప్పింగ్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. అదైతే సపోర్ట్గా అయితే ఉంటుంది. ఇదైతే ఫిట్ అయితే చేస్తున్నాను, చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ కనెక్టర్ కూడా కనెక్ట్ అయితే చేశాను. సరే మొబైల్ అయితే ఆన్ చేద్దాం. మొబైల్ అయితే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత బ్రైట్నెస్ అయితే చెక్ చేస్తున్నాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఫింగర్ అయితే చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. సార్ ఫింగర్ ప్రింట్ ఒకసారి మనం యాడ్ చేసి చూద్దాం అవుతుందా లేదన్నది. ఎందుకంటే మనకి ఒరిజినల్ డిస్ప్లేలో న్యూ ఫింగర్ వస్తుంది, అది సెన్సర్. దీన్ని కాలిబ్రేషన్ చేసుకోవాలి మనం. ఈ సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే మీకు కాలిబ్రేషన్ అనేది చేస్తారు. మన ఫింగర్ అయితే వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ స్క్రూస్ అయితే ఫిట్ చేసేస్తున్నాం. మీకు వైర్లెస్ ఛార్జింగ్ కనెక్టర్కి అయితే మీకు రబ్బర్ గ్యాస్ కట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, లాక్ టైప్. మీకు అదైతే ఫిట్ చేశాను. నెక్స్ట్ ఇంకా నెట్వర్క్ కేబుల్స్ అనేవి మీకు ప్రాపర్గా చూసుకోండి, ఎందుకంటే మీకు బ్యాక్ డోర్ అనేది ఫిట్టింగ్ అనేది అవ్వదు. నెక్స్ట్ ఇంకా స్లైడర్ బటన్స్ ఉంటుంది మీకు OnePlusలో. మీకు సైలెంట్ మోడ్, వైబ్రేషన్ మోడ్ అనేది పెట్టుకోవడానికి ఉంటుంది. స్లైడర్ వస్తుంది మీకు, అది కూడా చెకింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ అయితే గ్లూ అది వేస్తున్నాను. బ్యాక్ డోర్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందా లేదా అన్నది. నెక్స్ట్ ఇంకా రబ్బర్స్ అయితే వేసుకుంటున్నాం. 1 అవర్ 2 అవర్స్ ఉంచితే మీకు సరిపోతుంది బ్యాక్ డోర్కి కాబట్టి. గ్లూ అనేది డ్రై అవుతుంది, మీకు 1 అవర్ 2 అవర్స్ టైం పడుతుంది. ఇదైతే రైట్ సైడ్ అయితే మనం రిమూవ్ చేసిన డిస్ప్లే ఫ్రెండ్స్, ఓల్డ్ డిస్ప్లే ఇది. రైట్ సైడ్ అయితే మనం లెఫ్ట్ సైడ్ అయితే చూసుకోవచ్చు మనం వేసింది. వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.